ప్రధాని సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసిన అధికారులు వేదికపై 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస, భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు, ఇతర వీఐపీలు హాజరు కాబోతున్నారు. ఇక ఈ సభకు సినీ హీరో చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం జరిగే ప్రధాని సభకు హాజరు కావాలని సచివాలయ ఉద్యోగులకు సియాస విజయానంద సర్క్యులర్ జారీ చేశారు. ఇక మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించేందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు రానున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేందుకోసము, ఆయనకు స్వాగతం పలికేందుకోసము అన్ని కూడాను ఏర్పాట్లు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏపీ సెక్రటేరియట్, తాత్కాలికంగా నిర్మించేటువంటి ఏపీ సెక్రటేరియట్ ఇది. దీని ముందుగా దీనికి సంబంధించినటువంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి హెలీప్యాడ్ ఆయన దిగేందుకోసం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆయన ఈ సెక్రటేరియట్ పక్క నుంచి ఆయన ఇక్కడికి సభా వేదిక దగ్గరికి వస్తారు. ఆయన భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వాహనంలో నుంచే ప్రజలకు అభివాదనం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే రూట్ గుండా ఆయన ఈ సభా వేదికకు చేరుకుంటారు. ఇక్కడ ఆయన వెళ్ళేటువంటి దారి పొడుగున పెద్ద ఎత్తున ప్రజలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయనకు స్వాగతం పలుకుతారు. స్వాగతం పలుకుతూ ఆయన ఈ దారిలో వస్తారు. ఇక్కడ మనం విజువల్లో చూసేటువంటి ఈ సభా వేదిక ఏదైతే ఉందో ఈ సభా వేదిక వద్దకు ఆయన చేరుకొని దాదాపు 1 గంట 15 నిమిషాల పాటు ఈ సభా వేదిక దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన ఉండడం జరుగుతుంది. ఆయన ఈ కార్యక్రమాన్ని అంతటినీ విజయవంతం చేసుకునేందుకోసం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బును మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తూ ఏమాత్రం ఆయన హోదాకు అయితేనేమి ఆయనకు ఘనతకు ఏమాత్రం తక్కువ కాకోకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. మోడీ చేతుల మీదుగానే గతంలో ఈ రాజధాని పనులు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ మూలన పడిన తర్వాత ఈ మళ్ళీ ఆయన చేతుల మీదుగానే ఈ పునఃప్రారంభ పనులు చేయడం అనేది ఘనమార్హంగా చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో ఆయన దిగడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్ ద్వారా ఈ సచివాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద మోడీకి, ప్రధానమంత్రికి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు స్వాగతం పలుకుతారు. 3 గంటల 20 నిమిషాలకు ర్యాలీగా ఆయన ప్రజలకు అభివాదనం చేసుకుని దాకా మనం చూపించినటువంటి రోడ్ ఏదైతుందో ఆ రూట్లో ఆయన సభా వేదిక వద్దకు చేరుకుంటాడు. 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు అమరావతి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవానికి సూచికగా ఆయన ఒక పైలాన్ను ఆవిష్కరించడం జరుగుతుంది. గతంలో ఆయన ఉద్దనరాయనిపాలెం వద్ద అక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ పునఃప్రారంభ పనులను ఏపీ సెక్రటేరియట్ తాత్కాలికంగా నిర్మించేటువంటి దాని వెనుక ఏర్పాటు చేసినటువంటి ఈ పైలాన్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ అనే వీటిలో మొదటి అక్షరం ఏ కాబట్టి దాన్ని సూచించే విధంగా ఏ అనే ఇంగ్లీష్ లెటర్తో ఈ పైలాన్ రూపొందించడం జరిగింది. మధ్యలో ఈ పైలాన్కి సంబంధించి అంటే ఈ టవర్స్కు సంబంధించినటువంటి నిర్మాణాన్ని సూచించేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏపీ అమరావతికి సంబంధించినటువంటి ఈ పైలాన్ను ఆయన ఆవిష్కరించడం ద్వారా ఈ పనులను పునఃప్రారంభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. తర్వాత ఈ వేదిక మీద కూడా భారీ వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా వేదిక మీద 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు వీరందరూ కూడాను ఈ సభా వేదిక వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికి ఈ వేదిక మీద ఆసీనులు అవుతారు. ఈ వేదిక మీద రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస, భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు, ఇతర వీఐపీలు వీరందరూ కూడాను ఆసీనులు అవుతారు. అమరావతి రీస్టార్ట్ పనులకు ప్రముఖ నటుడు చిరంజీవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. వేదిక నుంచి కూడాను అమరావతికి సంబంధించినటువంటి 49,000 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేయడం అయితేనే ప్రారంభించడం అయితేనేమి జరుగుతుందని చెప్పొచ్చు. రాజధాని పనులతో పాటు 8,000 కోట్ల విలువైనటువంటి జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. నాగాలంకలో ఏర్పాటు చేయనటువంటి
మిసైల్ టెస్ట్ రేంజ్కు కూడా ఇదే వేదిక నుంచి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. ఈ మొత్తంగా ఈ రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ పునఃప్రారంభించి అభివృద్ధి చేసేందుకోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే మళ్ళీ పునఃప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, అమరావతి.